హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హసన్ ఇంగ్లీష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొత్త టాపిక్తో ముందుకు వచ్చాం. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సత్యం నాదెళ్ల గురించి డిస్కస్ చేశాం. అయితే అతను ఏ విధంగా డెవలప్ అయ్యాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం కొద్దిగా జస్ట్ వన్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ ఇనిషియల్లో ఒక క్వశ్చన్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు మీలో ఏం కావాలా? ఎస్, డూ యూ వాంట్ ఇన్వెస్ట్ మనీ? డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారా? ఎస్. ఎంటర్టైన్మెంట్ చూస్తారా? క్యాజువల్గా యూట్యూబ్ ఛానల్ చూస్తారా? ఏమి చూస్తారో, ఎలా నేర్చుకుంటారు? ఈ విషయంలో నేను చెప్పాలనుకున్నది ఒకటి, స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం. మీ సమయాన్ని ఎంత ఎక్కువగా కేటాయిస్తే నీ కోసం, నీ స్కిల్ కోసం అంత ఎక్కువగా ఎదుగుతావు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈరోజు మనకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్నెసరీ ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయి పర్పస్ లేకుండా. ఈరోజు అవి సమ్ ల్యాక్స్లో వ్యూస్ ఉన్నాయి, చాలామంది జనాలు చూస్తున్నారు. దానివల్ల ఎవరు డెవలప్ అవుతున్నారు, ఎవరు డబ్బు సంపాదించుకుంటున్నారు? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు చూస్తున్నావు, అవతలి వ్యక్తి డబ్బు సంపాదించుకుంటున్నాడు. దానివల్ల నీ యొక్క 0.1 కూడా పర్సంటేజ్ కూడా నీకు ఏం లాభం ఉండదు. కానీ ఇక్కడ నీ సమయాన్ని నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది 10 నిమిషాల, అర్ధ గంట, గంట సేప అనేది అది నీ ఇష్టం. కానీ ఎలా స్పెండ్ చేస్తున్నావు? అయితే ఇక్కడ ఇంకొక వర్డ్ ఉపయోగించాలనుకుంటున్నాను. నా దృష్టిలో సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. అది మీరు స్పెండ్ అనవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనవచ్చు, దట్ విల్ బి యువర్ చాయిస్. స్పెండ్ అంటే అనవసరంగా కన్జ్యూమ్ చేయడం, ఏదో బ్లాగ్స్, కామెడీనో, ఫన్నో అవి ఇవి చూడడం స్పెండింగ్ యువర్ టైం అంటాం. కానీ ఒక స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఒక టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు వెచ్చించే ప్రతి క్షణం కూడా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీకు అర్థమైంటుంది. స్పెండింగ్ యువర్ టైం, ఇన్వెస్టింగ్ యువర్ టైం అన్నప్పుడు స్పెండింగ్లో నీకు 10 పైసలు కూడా రిటర్న్ రాదండి, ఒక్క వాల్యూ కూడా యాడ్ అవ్వదండి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నీ సమయాన్ని రైట్ పొజిషన్ అట్ ద రైట్ టైం ఫర్ ద రైట్ స్కిల్, యూ కెన్ గెట్ 100x వాల్యూ ఆఫ్ యువర్ టైం. మీరు పొందేటువంటి సమయానికి 100x వాల్యూ పొందగలరు. ఒక్క నిమిషం కేటాయిస్తే 100 నిమిషాల వాల్యూ వస్తుంది. ఒక్క గంట కేటాయిస్తే 100 గంటల వాల్యూ మీకు రిటర్న్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్ యువర్ టైం. ఎందుకు చెప్తున్నానంటే నేను మీ టయాన్ని స్పెండ్ చేయమని అడగడం లేదు, ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. మన ప్యాకెట్లో 1,00,000 రూపాయలు ఉందని ఇన్వెస్ట్మెంట్ చేయమంటే ఏం చేస్తావు? ఒక బడ్జెట్ రాసుకుంటావు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఆలోచిస్తాం. అదే కోణంలో మీ సమయాన్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. నా సామి రంగా మీ లైఫ్ దద్దరిల్లుతుంది. అల్టిమేట్ అండి. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు కన్నా, ల్యాండ్స్ కన్నా, ప్లాట్స్ కన్నా, బిల్డింగ్స్ కన్నా అతి విలువైనది వయస్సు, సమయం. అతి విలువైనది వయస్సు, సమయం. ఈ రెండు రైట్ వేలో యూజ్ చేసుకున్నారంటే ఇవన్నిటిని మీరు పొందొచ్చు, ఏవైతే మీకు చెప్పానో. కాబట్టి మీరు ఏమి పొందాలనుకున్నారో, ఏమి చేయాలనుకున్నారో, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ, ఇన్వెస్ట్ యువర్ టైం. డోంట్ స్పెండ్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ టైం. Get 100x value returns. Get 100x value returns. Then you see your bright future. ఈ సింపుల్ లాజిక్ చాలామంది తెలిసినా ఇంప్లిమెంట్ చేయరు, కొందరు తెలియక అలాగే ఉండిపోతారు. ఇంప్లిమెంట్ చేసి ఉండండి, మీకు అల్టిమేట్ లైఫ్ ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు స్పెండ్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ టైంలో మీకు తేడా తెలిసింది అనుకుంటాను. ఓకే, అందుకే మీకు సత్యం నాదెళ్ల ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ సమయాన్ని క్షణాల్లో లెక్కేస్తారండి. Minutes, not seconds, not minutes, seconds. They are earning per year more than 1,000 crores of rupees. వాళ్ళ శాలరీస్ వచ్చి ఒక సంవత్సరానికి 1,000 crores కే అబోవ్నే ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా టెస్లా కంపెనీకి
ఒక సీఈఓగా అపాయింట్ అయ్యాడు, మన ఇండియన్ క్యాండిడేటే. అతనికి ఆల్మోస్ట్ 1150 crores పర్ యానం శాలరీ. 1150 కోట్లు ఒక సంవత్సరానికి అతనికి పొందేటువంటి జీతం. చూడండి ఎంత కెపాసిటీ ఉందో ఈరోజు ఒక హ్యూమన్ బీయింగ్స్కి. ఒక టాలెంట్, ఒక స్కిల్, ఒక ఎబిలిటీ ఉందంటే గనక అల్టిమేట్ అండి, అల్టిమేట్. దానికోసం ట్రై టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ టు రిటర్న్ 100x వాల్యూ ఆఫ్ యువర్ కెరియర్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video. ఐ హోప్ సో మీరు మంచి వాల్యూ పొందారనుకుంటాను. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇందులో కీ పాయింట్ ఏదో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను పర్సనల్గా మీ యొక్క వాట్ యూ కాల్ మెసేజెస్ని, మీ యొక్క కామెంట్స్ నేను పర్సనల్గా చదివి ఐ గివ్ యూ ద రిప్లై. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.